హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పన్నీర్తో చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని అయితే తయారు చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే గోల్ పెడుతూ ఉంటారు, ఈరోజు ఏదైనా స్నాక్స్ కావాలి అని కదండి. ఇది అందరింట్లో జరిగే ఇష్యూనే కదా. అందుకే వాళ్ళు వచ్చేసరికి ఈజీగా సింపుల్గా ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేస్తే ఇంకా మనల్ని విసిగించరు కదా. అందుకోసం నేను పన్నీర్ని చాలా సింపుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఒక రెసిపీని చెప్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాం. 200 grams ఫ్రెష్ పన్నీర్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్, అలాగే ఒక 3 to 4 tablespoons వరకు కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోవాలండి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఆ పీసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ ఆ కోటింగ్ మొత్తము వాటికి పట్టుకునేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పన్నీర్ పీసెస్ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో బాగా డిప్ అయి ఉన్నాయి కదా, వాటిని తీసి బ్రెడ్ క్రమ్స్ మీద వేసుకొని బ్రెడ్ క్రమ్స్ మొత్తం వాటికి పట్టేంతలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ బ్రెడ్ క్రమ్స్తో ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ తీసుకోవాలి. బాండీలో కొంచెం మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ని తీసుకోవాలండి. ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పన్నీర్ పీసెస్ మొత్తాన్ని ఇలా ప్యాన్లో వేసేసుకొని బాగా వేగేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇవి గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా ఎక్కువ రోస్ట్ అయిపోకుండా ఈ విధంగా వస్తే చాలండి. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పన్నీర్ పీసెస్ మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకొని చాలండి. ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వస్తే చాలు, తీసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇంతేనండి, చూశారు కదా, పన్నీర్ బ్రెడ్ క్రమ్స్తో చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం స్నాక్ ఐటెంని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని వేడివేడిగా టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.